అమరావతి రాజధాని రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూసిన రైతులంతా కూడా తమ సమస్యలపై ఎక్కడా కూడా ప్రభుత్వం దృష్టి సారించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు? రైతుల ప్రధాన సమస్యలు ఏంటి? రైతులు ఎందుకు మంత్రి నారాయణ పట్ల కావచ్చు, చంద్రబాబు గారి పట్ల కావచ్చు, కూటమి ప్రభుత్వం పట్ల కావచ్చు కొంత నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు? ఏమిటి వారి సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? ఇవన్నీ కూడా అమరావతి రైతులతో మాట్లాడి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మీరు అన్నట్టుగా అమరావతి పనులు జాప్యం లేదండి. ఇక్కడ అమరావతి పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి, జరిగేవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం వర్షాల వలన కూడా కొంత ఏదో ఇబ్బంది కారణంగా కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. కానీ విడి టైంలో వర్షాలు లేనప్పుడు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. వారు కూడా, ప్రభుత్వం వారు కూడా దుబాయ్ కానివ్వండి, ఇటు వెళ్ళి అందరినీ, పెట్టుబడిదారులను అందరినీ, మొన్న వైజాగ్ సమిట్ కూడా జరిగింది. పెట్టుబడిదారులను ఇక్కడ ఎక్కువ ఆకర్షింపజేయడానికి, ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఇక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బందులు కూడా కాదు. గతంలో 2014 ఆ టైంలో ఉన్న సమస్యలనే ఇక్కడ ఇంకా అవి జరుగుతాయి అని అనుకున్నాం. ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మేము ఎదురు చూసిన టైంలో 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాం. అదేమవుతుందో అన్న ఆందోళనలో 5 ఏళ్ళు ఉద్యమం చేసి మనం అంటూ రాజధానిగా అమరావతిని కాపాడుకున్నాం, సంపాదించుకున్నాం. కానీ సాధించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మనం బయటికి రావాల్సిన పరిస్థితి ఉండదు, మన సమస్యలు అంటూ అన్నీ క్లియర్ చేస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నాము. బాబుగారు చెప్పారు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మీరు తీర్చండి అని. మొన్న మధ్య కూడా సిఆర్డీఏ ఓపెనింగ్ రోజు కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, నారాయణ గారికి బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. దాని మీద వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నా కూడా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఎవడు అంటారు చూసారా, ఆ చందంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. అవినీతి ఉంది. అలాగే రైతులు అని గౌరవం కూడా లేకుండా చాలా అగౌరవపరుస్తూ, చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బిహేవ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు అమరావతి శంకుస్థాపన ఎప్పుడైతే జరుగుతుందో రైతుల్ని వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, వీళ్ళని రాష్ట్రం అంతా గుర్తుంచుకోవాలని చెప్పి మాకంటూ ఒక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేసి పూల జల్లులతోటి కురిపించి, అంటే పూల వర్షం మా మీద కురిపించి మాకు బట్టలు పెట్టి అంత మర్యాదపూర్వకంగా చేసిన ఇది ఎక్కడ కనిపించకపోగా అసలు మాకు జేఏసీ అనేది కూడా ఒక గుర్తింపు లేకుండా పోతుంది. ఇక్కడ జేఏసీ ఒకటి ఉంది, వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడారు. అంటే మహిళలమైన మేము ముందున్నా కూడా మా వెనక జేఏసీ అనేది ఉండి ముందుకు నడిపించింది కాబట్టి మేము ముందుకు నడవగలిగాం. సో వాళ్ళ కష్టాన్ని, వెనుకున్నటువంటి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డారని చెప్పి బాబు గారు కూడా మర్యాదపూర్వకంగా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుండేది ఫస్ట్లో స్టార్టింగ్లో. కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే ఆయన కష్టపడే పనిలోనే 24 గంటలు కష్టపడే పనిలోనే ఉన్నారు కాబట్టి సో తప్పులేదు. కానీ ఇక్కడ కింద స్థాయి నుంచి వాళ్ళు నారాయణ గారికి అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటే అది జరగకపోగా సంవత్సరానికి జరిగింది. మొన్న ఆగస్టు 5కి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 5కి జేఏసీ మీటింగ్ అనేది జరిగింది. దానిలో ఒక 14 అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇవి మా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, వీరు వెంటనే సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఈ సిఆర్డీ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, త్వరితగతిని పరిష్కారం చేయమంటే వారికి అది దాన్ని వేరే వాళ్ళ పై స్థాయికి తీసుకెళ్ళామనో, లేకపోతే దీనికి సొల్యూషన్ ఇది, లేకపోతే ఇంకొంచెం కొన్నాళ్ళు ఆగండి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఒక మళ్ళీ పిలిచి మాట్లాడింది ఏదీ లేదు. సో ఇది ఇలా ఉండగా ఇంకెవరు పట్టించుకోకపోతున్నారు, ఇంకెవరు పట్టించుకోవట్లేదు దీని మీద అసలు ఏం చేయాలి అని అనుకున్న టైంలో మేమేంటంటే గ్రామాల్లో ఒక ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ప్రతి గ్రామానికి ఉంది, 29 గ్రామాలు మొత్తం మీద. సో దాని ద్వారా రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు సరే బాబు గారు చెప్పారు కాబట్టి ఈ 3 మంత్రులకు కూడా మనం రిప్రజెంట్ చేసి ఇంకా అవి సమస్య ఒక కొలికి రాకపోతే కనుక అప్పుడు డైరెక్ట్గా బాబు గారితోనే మనం ముఖాముఖిగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయంతో మొన్న మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతుల్లో బాగా అసహనం ఎక్కువైపోతుంది, అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చాలా అసహనం ఎక్కువైపోతుందండి. ఎందుకంటే అధికారుల వైఖరి అలా ఉంది. ఇక్కడ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, డబ్బు ఇచ్చినోడికే పని జరుపుతా, ఇక్కడ సామాన్యుడికి ఎలాంటి పనులు జరగకపోగా పోనీ మంచిగానే సమాధానం వస్తుందా అది లేదు. చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, అసలు రైతులంటే అంత చులకన భావం ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరికీ మేమేదో గౌరవం అడిగి తీసుకుంటున్నామని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇక్కడ కనీస మర్యాద అనే ఇవ్వాలి కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు అధికారులు జస్ట్ కూర్చోండి అని అది అలా కాకుండా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నుంచోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు భూములు ఇచ్చింది వీళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి అనే ఆవేదన మాలో ఎక్కువైపోతుంది.
భూములు ఇచ్చింది 5 ఏళ్ళు కేసులు మా మీద పెట్టడం జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, దెబ్బలు తినడానికో లేకపోతే ఇలా కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరగడానికో అని 5 ఏళ్ళు ఇబ్బందులు పడతా సరిగా కడుపు నిండా తిండి లేకుండా కంటి నిండా నిద్ర లేకుండా చేసాం, పోరాటం చేసాం. సరే సాధించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మహిళలు మేము బయటకు వచ్చి ఇలా రిప్రజెంట్ చేసి అందరికీ లేదు ఇది మా బాధను అర్థం చేసుకొని వేడుకోలుగా చెప్పడం, మళ్ళీ మాకు ఆ పరిస్థితి తీసుకురావద్దని వేడుకోవడం అనేది ఒక రకంగా బాధాకరంగానే చెప్పాలి. సో ఇక ముందు మేము అడిగేది ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడు ఈ అధికారుల వల్ల మాకు ఎలాంటి పనులు జరగవని మాకు తెలుసు కాబట్టి సీఎం గారి దృష్టికి ఇది కంపల్సరీగా ముఖాముఖిగా వెళ్ళాలి. ఇది మా బాధ ఆయన ఆలకించాలి. సీఎం గారు ఒక్కసారి కనుక మాకు అవకాశం ఇస్తే వారితో ముఖాముఖి చర్చ జరపాలని మా జేఏసీ వారి నిర్ణయం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెప్పారు, రైతులతో ఖచ్చితంగా నేను ఇంటరాక్ట్ అవుతాను, మీరు ఖచ్చితంగా భూములు ఇచ్చిన రైతులు గౌరవించాల్సిందని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ గ్రౌండ్లో ఎందుకని జరగకపోవటం కారణం ఏమవుతుంది? అదే మాకు అర్థం కాని పరిస్థితి అండి. మాలో అయితే అసలు వాళ్ళు ఎందుకు జరగట్లేదు అనేది పైనుంచి అది గట్టిగా ఉంటే వీళ్ళు ఎందుకు చేయరు, బాబు గారే చెప్పలేకపోతున్నారా, లేకపోతే బాబు గారు చెప్తే వీళ్ళు ఎందుకు చేయలేని పరిస్థితి అనేది అందరికీ అది అర్థం కానటువంటి విషయం అయిపోయింది. సో దాని మీద కూడా మేము వారికి తెలియజేయాలి. అంటే ఇక్కడ కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఆ కంబైన్డ్గా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లోకి వచ్చేసి వీధి పోట్ల సమస్యలు ఉన్నాయి, అలాగే గ్రామ కంటాల సమస్యలు ఉన్నాయి, అలాగే కొంత జరీబు భూమిని మళ్ళీ మెట్టగా పరిగణించి దాన్ని అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒత్తిడి తీసుకొస్తుంది. మరి ఈ సమస్యలే కాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా ఎన్ఎస్పి సమస్య అనేది ఒకటి వచ్చి పడింది. అంటే రోడ్డుకి సంబంధించి ఇళ్ళు కానీ స్థలాలు కానీ పోతున్న నేపథ్యంలో మా రైతులు మేము కొన్ని కావాలని డిమాండ్ చేసాం. వీటికైతేనే మేము అంగీకరిస్తాము, మేము మా యొక్క ఇళ్ళని మీకు గవర్నమెంట్కి ఇవ్వడానికి అని చెప్పేసి. కానీ దానికి కొన్ని వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు బుక్లెట్ తయారు చేసేసి దీని మీద మీరు సంతకాలు పెట్టేయండి అంటున్నారు. కానీ మేము అడిగినవన్నీ దానిలో లేవు, పొందుపరిచి లేవు. మరి లేనప్పుడు కనీసం బుక్లెట్ మార్చడం అంటే కొంచెం కష్టతరమైన విషయం కాబట్టి సరే మీరు పేపర్ మీద పెట్టి ఆ పేపర్ దానికి యాడ్ చేయండి అని కూడా చెప్పాం. సో అది కూడా లేదు, మీరు సంతకాలు పెట్టండి అన్న. సంతకాలు పెడితే మరి మా పరిస్థితి ఏంటి? మేము అడిగిన వాటికి వాళ్ళు ఒప్పుకుంటే దీనికి మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక అంగీకార పత్రం అనేది ఇస్తే దానికి యాక్సెప్ట్ చేసి మేము సంతకాలు పెడతాం. లేకపోతే అసలు ఇక భవిష్యత్తులో అసలు ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. సో దానికనేది అసలు మాలో మళ్ళీ బాధ భయం రెండూ ఆవహించినాయి అన్నమాట. కాబట్టి దీన్ని అమరావతిని అనేది చట్టబద్ధంగా ఒకటి చేయమని మేము అడగటం జరిగింది. ఎందుకంటే ఇక ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని ఎక్కడికి అంగుళం కూడా కదిలించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఏం చేయలేకపోయాడు. కాకపోతే దాన్ని నిరూపించుకోవడం కోసం ఎంతో బాధ 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటు కోర్టు పరంగా కానీ శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఏవి కలగకుండా ఉండాలి అంటే మీరు అనేది ఒక చట్టభద్రత దానికి కల్పించడాన్ని అడగటం జరిగింది. దానికి పార్లమెంట్లో మేము ప్రవేశపెడతాం. నిన్న కమిషనర్ గారు నెక్స్ట్ పార్లమెంట్లో సభల్లో మేము ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. గెజెట్ తీసుకొస్తామని చెప్పారు. సో దానికి సంతోషమే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం క్లియర్ అయిపోయి ఉంటే మేము కూడా కొంచెం ఇంకా దాని గురించి అంత ఆందోళన చెందమనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ.